ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. విషయం తెలుసుకున్న పోలీసులు 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై కేసు ఫైల్ చేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కాలేజ్ యాజమాన్యం కూడా వేటు వేసింది. 6 నెలల పాటు వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం 7 గంటలకి డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి, సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లేం లేదు, వాళ్ళ సీనియర్ పిల్లగాడు అతను కూడా సబ్జెక్ట్ ఏం కాదు, బీటీఎస్ ఉన్న పిల్లగాడు ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను వీళ్ళని సపోర్ట్ చేయడానికి పోయింది జూనియర్స్కి. సో అక్కడ వాళ్ళకి గొడవ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే వాళ్ళు అందులో అయితే ఒక 6 మంత్స్ నుంచి అని చెప్పి చెప్పారు మనకి. బట్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంటిమిడేషన్ ప్లస్ అతన్ని కొట్టినందుకు 323 సెక్షన్ తీసుకుంటాం. తీసుకున్నాం, 100 తీసుకొని విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.